దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డారా, అయితే ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం జాగ్రత్తగా చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనంలో ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున అంటున్నాడు. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎందుకనంటే పాత నిబంధనలు అంటే ఈ హేతువు చేత మొదట నిబంధనలో జరిగిన అపరాధము నుండి విమోచన కలగటానికి ఆయన మరణించాడు. పాత నిబంధనలో పాప క్షమాపణ అనేది, విమోచన అనేది, అపరాధముల నుంచి విడిపించడం అనేది బలియాగము ద్వారా జరిగింది. ఆ బలులు అర్పించడం ద్వారా జరిగింది. దాని కొరకు పాత నిబంధనలు వాళ్ళు ఏం చేశారంటే బలులు అర్పించారు. ఈ హేతువు చేత మొదటి నిబంధన అంటే ఇక్కడ మనకి 2 నిబంధనలు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. మొదటి నిబంధన అనేది మనం పాత నిబంధన అని చెప్పుకుంటున్నాము. రెండవ నిబంధన అనేది మనం కొత్త నిబంధన అని చెప్పుకుంటున్నాము. అయితే పాత నిబంధన అనేటువంటిది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన అప్పగించేటువంటిది. రెండవ నిబంధన అనేది ఏదయ్యా అంటే యేసు క్రీస్తు వారి ద్వారా సర్వలోకానికి దేవుడు అప్పగించినటువంటిది. కారణం ఏంటంటే మోషే ద్వారా ఇవ్వబడ్డటువంటి మొదటి నిబంధన అది ఎవరు కూడా దాన్ని పాటించలేకపోయారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన కుమారుడైన క్రీస్తు వారి లోకానికి పంపించి ఆయన ద్వారా మొదటి నిబంధనను పాటించలేక మరి వారందరూ కూడా మరి చనిపోతూనే ఉన్నారు. కానీ దాని కొరకు ఆయన మనను విమోచించడానికి ఆయన పిలిచిన వారిని వాగ్దానము పొందు నిమిత్తముగా కొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తిగా చేయబడ్డాడు అని చెప్తున్నాడు. మధ్యవర్తిగా చేయబడ్డాడు. మధ్యవర్తిగా యేసు ప్రభువు లోకానికి వచ్చి ఆయన పాత నిబంధన కొరకు కొత్త నిబంధన కొరకు చనిపోయాడు అని చెప్తున్నాడు. మధ్యవర్తి అనగా ఏంటంటే అంటే 2 గుంపులకి లేకపోతే 2 వ్యక్తులకి మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని సరిచేయటానికి లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో సంధి కలిగించడానికి సమాధానపరచడానికి మరి చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మధ్యవర్తిత్వం అంటారన్నమాట, మీడియేషన్ అంటారు. అయితే ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు మనుషులందరూ కూడా దేవునికి విరోధులైపోయారు. మనుషులందరూ కూడా దేవునికి విరోధులుగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాశాడు. ఆ పాపం చేయటం ద్వారా దేవునికి వ్యతిరేకంగా మనుషులందరూ కూడా దేవునికి విరోధులైపోయి ఉన్నారు. కనుక ఆ విరోధ స్వభావంలో నుంచి వారిని విడిపించడానికి మరి దేవుడు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ అవ్వలేదు. పాత నిబంధనలో సంపూర్ణమైనటువంటి ఆ విడుదల అనేది కలగలేదు. కాబట్టి మరి వారికి ఆ దినాల్లో బలులు అర్పించాడు వారు చేసిన పాపానికి నివృత్తి కొరకై. కానీ కొత్త నిబంధనగా పాత నిబంధనలు వారు చేయలేకపోయిన దాన్ని కొత్త నిబంధనగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపించి ఆయనను మధ్యవర్తిగా ఏర్పాటు చేశాడు అని చెప్తున్నాడు. మధ్యవర్తి ఎవరికట? మనుషులకు దేవునికి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటంటే మనుషులు ఇప్పుడు దేవునికి వ్యతిరేకులైపోయారు, దేవునికి విరోధులైపోయారు. దేవునికి వ్యతిరేకులుగా విరోధులుగా ఉండటం ద్వారా మరి ఒక్కడు కూడా మంచివాళ్ళు లేకుండా పోయారు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందుకనే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు కనుక ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడేమో అని మరి దేవుడు ఆకాశ మండలంలో నుంచి మనుషులను పైనుంచి తొంగి చూస్తున్నాడట. ఎవరైనా కనుగొంటానేమో అని, నీతిమంతుడు ఎవరైనా ఉన్నాడా, దేవుని వెతుకువాడు ఎవడైనా ఉన్నాడా అని వారి నిమిత్తము దేవుడు పైనుంచి పరలోకంలో నుంచి ఆకాశంలో నుంచి ఆయన తొంగి చూస్తున్నాడు. కానీ ఒక్కడు కూడా కనపడలేదు. అందుకొరకు ఏం చేశాడంటే నీతిమంతులుగా మానవుల్ని ఏర్పాటు చేయటానికి మనం చెప్పుకున్నట్లుగా 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో 21వ వచనం చేశాడు. మనను మరి నీతిమంతులుగా చేశాడు అని చెప్తున్నాడు. ఆయన మరణం ద్వారా నీతిమంతులుగా చేసి మన జీవితాల్లో మనల్ని ఇప్పుడు ఏం చేశాడంట? పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన తర్వాత
మనం ఇప్పుడు దేవుని దగ్గరకు తీసుకొని పోబడాలి, దేవునితో మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము. అందుకొరకే మన మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని తీసివేయటానికి ఆయన లోకానికి మధ్యవర్తిగా వచ్చాడు. కారణం ఏంటంటే ఒక మధ్యవర్తి అనేవాడు లేకుండా, ఒక తగు అనేది కానీ, లేకపోతే ఒక ఇబ్బంది అనేది లేకపోతే, మధ్యవర్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు పార్టీలను కూడా వారిని సమాధానపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు పార్టీల్ని సమాధానపరుస్తాడు. ఆ ఇద్దరు పార్టీల్ని సమాధానపరచడానికి ఒకవైపు ఉన్నటువంటి వాడుగా ఉండకూడదు మధ్యవర్తి. గొప్పవారి తరపున పేదవారి తరపున పోరాటం జరుగుతూ ఉంది. ఇప్పుడు నీతిమంతులైన దేవుని పక్షాన, అనీతిమంతులైన మానవ పక్షాన ఇప్పుడు పోరాటం జరుగుతూ ఉంది. ఈ ఇద్దరి మధ్యలో మధ్యవర్తిగా ఉండి వారిద్దరిని కూడా సమాధానపరచాలంటే ఒక గుంపుకు సంబంధించిన వాడుగా ఉండకూడదు. దైవ సంబంధమైన వాడుగా ఉంటే దేవుడు చెప్పేదే మంచిదని చెప్తాడు. మానవ సంబంధంగా ఉంటే దేవుడికి ఏం తెలుసు, మానవ బాధ అని మానవ సంబంధంగా చెప్తాడు. అందుకొరకే ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ ఇద్దరికి సంబంధం లేకుండా ఉన్నటువంటి మరొక వ్యక్తిని అక్కడ పెట్టాలి. రెండు పార్టీలకి సంబంధించిన వాడు కావాలి. ఒక పక్షాన పక్షపాతం చూపించేవాడు ఉండకూడదు. అందుకనే దేవుని పక్షాన దేవుడే మధ్యవర్తిగా ఉంటే మానవుడికి అన్యాయం జరుగుద్ది. మానవుడి పక్షాన మానవుడు మధ్యవర్తిగా ఉంటే ఆ వాదనని సరిగా వినకుండా కొట్టివేయడం జరుగుద్ది. అందుకొరకు దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి దైవ మానవుడుగా పంపించాడు. దైవ మానవుడుగా పంపించాడు. దైవ మానవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు మానవుడు. యేసుప్రభువు లోకంలోకి వచ్చినాక ఆయన 100% దేవుడుగా రూపించుకున్నాడు. దేవుడుగా రూపించాడు. ఆయన అలాగా గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, మరి దయాలను గద్దించాడు, మరణాన్ని గద్దించాడు, అనేకమైనటువంటి వాటి మీద తన అధికారాన్ని చూపించాడు. ఇవన్నీ కూడా దైవ లక్షణాలు. అలాగే మానవుడుగా ఆయన రూపించుకున్నాడు. ఎలాగంటే ఆయన ఆకలి ఉన్నాడు, కోప్పడ్డాడు, మరి నిద్రపోయాడు, ఆయన శ్రమ అనుభవించాడు. ఇవన్నీ కూడా మానవ సంబంధమైన లక్షణాలు. అందుకనే ఆయన దైవ మానవుడు అని రాయబడుతుంది. దైవ మానవుడు ఆయన. ఈ దైవ మానవుడు అంటే ఏంటంటే దైవ సంబంధమైన విషయాలు తెలిసినవాడు, మానవ సంబంధమైన విషయాలు కూడా తెలిసినవాడు. కాబట్టి ఆయన అలా పంపించబడి ఇప్పుడు ఏం చేయబడ్డాడా అంటే మనుషునికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా చేయబడ్డాడు అని చెప్తున్నాడు. అందుకనే అదే పౌలు గారు మాట్లాడుతూ 1 తిమోతి పత్రిక 2:5 దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ క్రీస్తు అంటే అభిషేకుడు అని అర్థము, యేసు అంటే రక్షకుడు అని అర్థము. అనగా క్రీస్తు అనేది దైవ సంబంధమైన పదము, యేసు అనగా మానవ సంబంధమైన పదము. అందుకొరక ఇప్పుడు ఏమయ్యాడయ్యా అంటే ఆయన దైవ మానవుడుగా వచ్చాడు లోకానికి. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఈ మధ్యవర్తి ఏం చేయబోతున్నాడంటే దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ వైరాన్ని తీసివేసి ఆయన మన జీవితాల్లో ఉన్నటువంటి అనీతిని తీసివేసి మనల్ని నీతివంతులుగా చేయడానికి వచ్చాడు. యెషయా గ్రంథంలో 64:6 యెషయా భక్తుడు చెప్తున్నాడు కదా, మానవుల యొక్క నీతి క్రియలను కూడా మురికి గుడ్డ వంటివి అని చెప్తున్నాడు ఆయన. మానవుల నీతి క్రియలను కూడా మురికి గుడ్డ వంటి. ఒకవేళ మనుషుడు ఎవడైనా సరే నేను నీతిపరుణ్ణి, నేను మంచివాడిని, నేను పాపం లేని వాడిని చెప్పుకున్నట్లయితే ఇక్కడ యెషయా చెప్పినట్లుగా మానవుని యొక్క నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డతో సమానమైనవి. అలాగే నేను పాపం లేని వాడిని చెప్పుకున్నట్లయితే వాడు అబద్ధికుడు అని యెహోవా మొదటి పత్రికలో జ్ఞాపకం చేశాడు. కనుక నీతిమంతుడు లేడు, మంచివాడు కూడా, పాపం లేనివాడు కూడా లేడు. కాబట్టి ఇప్పుడు పాపము లేకుండా ఉన్నటువంటి వాడు, నీతి కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆయన యేసుక్రీస్తు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు. అందువల్ల ఇప్పుడు ఆ యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు మధ్యవర్తిగా ఆయన చనిపోయాడు. ఇక్కడ పౌలు గారు అని చెప్పాడు, ఇందాక మనం చదువుకున్నట్లుగా. మరి ఆ యొక్క 9వ అధ్యాయం ఎబ్రీ రాసిన పత్రిక 15వ ఈ హేతువు చేత మొదటి నిబంధనలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున అంటున్నాడు. ఎలాగట? మొదటి నిబంధనలో
విమోచన కలుగు చేయడానికి అపరాధాలకి ఆయన మరణము పొందినట్లుగా అంటున్నాడు. అలాగే ఆయన పిలువబడినటువంటి వారికి నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన ఇప్పుడు ముందు చనిపోయిన వారు కూడా క్రీస్తు వారి ద్వారా కూడా మరి కొందరు ఆ దినాల్లో ఉన్నటువంటి వారు ఆయన ద్వారా రక్షించబడ్డారు. కనుక ఇప్పుడు ప్రభువు చెప్పినట్టుగా పౌలు గారి ద్వారా మన జీవితాల్లో మనం ఇప్పుడు అనీతిమంతులుగా ఉన్నాము, పాపులుగా ఉన్నాము, అపరాధులుగా ఉన్నాము. మరి మనమందరము కూడా దేవునికి దూరస్తులుగాను, దేవునికి విరోధులుగా ఉన్నాము. కనుక ఇలా ఉన్న మనమందరం కూడా ఏం చేయబడాలంట? ఆయనకి దగ్గరగా తీసుకురాబడాలి, ఆయనతో సమాధానపరచబడాలి, ఆయన సన్నిధిలో మనం నిలబెట్టబడాలి. ఆయన సన్నిధిలో నిలబెట్టాలంటే నీతి అనేది కావాలి. అనీతి అనేది దేవుని దగ్గర నిలబడదు. పరిశుద్ధత అనేది కావాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేము. అందుకొరకే మనము మన జీవితాల్లో ఇప్పుడు నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేసి మన కొరకు ఆయన చనిపోయి ఆయన రక్తంతో మనల్ని కడిగి మనం ఇప్పుడు ఏం చేయబడ్డామట? ఆయన దగ్గరకి సంధి చేయబడ్డాము. ఆ సంధి చేసిన తర్వాత ఏం చేశాడంటే మనను ఆయన దగ్గరకు తీసుకెళ్ళటానికి మధ్యవర్తిగా వచ్చాడని చెప్తున్నాడు. యేసుప్రభు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మాట చెప్పాడు. ఏమన్నాడు? నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని చెప్తూ నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరలేరు అని చెప్పాడు. నా ద్వారానే చేరతారంటే ఆయన ఒక్కడే మనం తీసుకెళ్ళగలిగిన వాడు, ఆయన ఒక్కడే మనకి మార్గాన్ని చూపించగలిగిన వాడు, ఆయన ఒక్కడే తండ్రి దగ్గర మనతో మీడియేషన్ చేయడానికి మధ్యవర్తిత్వం చేయడానికి సరిపోయినటువంటి వాడు. మధ్యవర్తి అనగా రెండు పార్టీలకు కూడా సరిపోయిన వాడు ఉండాలి. రెండు పార్టీలకు సరిపోవాలి. మధ్యవర్తి వచ్చిన వాడు ఏం చేయాలంటే గొప్పవాడికి పేదవాడికి లేదా దేవునికి మానవునికి మధ్యలో వారిని సంధి చేయాలంటే ఇద్దరి స్థానాలు ఎరిగిన వాడై ఉండాలి. చాలాసార్లు మనం పంచాయతీలు చూస్తూ ఉంటాం. పంచాయతీ ఏం చేస్తూ ఉంటారు? ఒక గొప్పవాడితో పేదవాడికి గొడవ జరుగుతుంది. ఏ డబ్బుల దగ్గర పొలం దగ్గర ఎక్కడో గొడవ అవుతుంది. దాని కొరకు పంచాయతీ అవుతుంది. ఆ పంచాయతీలో ఆ పెద్దవాడు వచ్చి కుర్చీ మీద కూర్చుంటాడు, చిన్నవాడు వచ్చి ఏం చేస్తాడు? నేల మీద కూర్చుంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో మధ్యవర్తిగా వచ్చిన వాడు అదే పెద్దవాడు అనుకోండి, వాడు కుర్చీలో కూర్చుంటాడు. అదే చిన్నవాడు వచ్చాడుకో ఏం చేస్తాడు? వాడు నుంచుంటాడు. ఎందుకని? సమానత్వం అనేది అక్కడ లేదు కాబట్టి. అందుకే ఇప్పుడు యేసు క్రీస్తు వారు దైవ మానవుడుగా లోకానికి పంపించబడి మధ్యవర్తిత్వము చేయటానికి ఆయనకి దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. అందుకొరకే ప్రభు ఏమన్నాడు? నా ద్వారా తప్ప తండ్రి అయిన దేవుని దగ్గరికి ఎవరు కూడా చేరలేరు, ఏ విధంగా కూడా వెళ్ళలేరు. ఎలాగెళ్ళినా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరుకోవడం కష్టం. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనలో నుంచే మనం వెళ్ళాలి. ఆయన మధ్యవర్తి, ఆయన మనల్ని ఆయన దగ్గర తండ్రి దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వాడు. కనుక ఇప్పుడు మనము దేవునితో ఉన్నటువంటి వైరాన్ని, దేవునితో ఉన్నటువంటి శత్రుత్వాన్ని, దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క పాప సంబంధమైనటువంటి ఆ శిక్షను మనము విమోచించబడటానికి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఏం చేశాడంటే మధ్యవర్తిగా చేయబడ్డాడు అని జ్ఞాపకం చేశాడు. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. మన కొరకు ఆయన ఆ పెనాల్టీని చెల్లించాడు, ఆ యొక్క ఆ క్రైదనాన్ని చెల్లించాడు. ఆయన ఆ క్రైదనాన్ని చెల్లించి మనం ఇప్పుడు దేవునితో సమాధానపరచబడ్డాము అని మరి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు మనము దేవుని యొక్క పాదాల దగ్గర మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి చూడగలిగేటట్లుగా, ఆయన దగ్గర ఉండగలిగేటట్లుగా, ఆయన సన్నిధిలో మరలా మనం కుమారత్వాన్ని కలిగి జీవించడానికి మధ్యవర్తిత్వము దేవుడు
చేయటానికి క్రీస్తు లోకానికి వచ్చాడు అని చెప్తున్నాడు. ఆయన లోకానికి వచ్చాడు, దేవునితో సమానమైనటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి మానవుడిగా లోకానికి వచ్చాడు అని చెప్తున్నాడు. యేసుప్రభువు వారు ఉపమానం చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు గురించి జ్ఞాపకం చేశాడు. ఆ తప్పిపోయిన కుమారుడు గురించి జ్ఞాపకం చేసినప్పుడు ఆ కుమారుడు తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు, పాడైపోయాడు, అంతా కూడా లోకైపోయాడు. చివరికి వాడు వెనక్కి వచ్చినప్పుడు ఏం చేశాడు? వాడిని శుద్ధి చేశాడు కదా. మొట్టమొదటి ఏం చేశాడంట? వాడిని పట్టుకెళ్ళి వాడికి క్షౌరం చేయించాడు. ముందు క్షౌరం చేయించి వాడి పాత మురికంతా కూడా బట్టలను తీసివేయించి వాడికి శుభ్రంగా స్నానం చేయించి నూతనమైన వస్త్రాలు తొలగించి ఆ యొక్క కాళ్ళకి చెప్పులు పెట్టి మరలా చేతికి ఉంగరాన్ని అంటే అధికారాన్ని ఇచ్చి అప్పుడు తీసుకొని వచ్చి ఒక విందుని ఏర్పాటు చేశాడు. ఆ విందు ఏర్పాటు చేసామని, ఇదిగో నా కుమారుడు చనిపోయాడు, తిరిగి మళ్ళా బ్రతికాడు, నా కుమారుడు తప్పిపోయాడు, మళ్ళా దొరికాడు. అలాగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆ సిలువలో ఆయన చనిపోవటం ద్వారా ఆయన కార్చిన రక్తముతో మన ప్రతి పాపాన్ని ఆయన కడిగి శుద్ధులుగా చేశాడు. మనకున్న విరోధాన్ని తీసివేసి మనకి దేవునికి అడ్డుగా ఉన్నటువంటిది, అంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి 2వ వచనం చెప్పినట్టుగా మీకును దేవునికి మధ్య మీ పాపములు అడ్డుగా ఉన్నాయి. ఆ అడ్డుగా ఉన్న దాన్ని తీసివేసి మనం ఇప్పుడు తండ్రిని నేరుగా చూడగలిగేటట్లుగా, ఆయన దగ్గరికి వెళ్ళగలిగేటట్లుగా మన జీవితాల్లో ఆయన సంధి చేశాడు అని చెప్తున్నారు. ఆ సంధి చేయించడానికి ఆయన మధ్యవర్తిగా లోకానికి వచ్చి ఆయన మన నిమిత్తము ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే అదే ఎబ్రిల్ రాసిన పత్రికలోనే 8వ అధ్యాయంలో 6వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగనగా ఆయన ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు. వాళ్ళు ఏమన్నాడు ఇక్కడ? వారితో వారి యొక్క మొదటి నిబంధన అనేది ఏమైందట? లోపం కలిగింది. ఇప్పుడు అందువలన రెండవ నిబంధన ఆయన ఏర్పాటు చేశాడు. మొదటి నిబంధనలో కూడా రక్తం అనేది చిందించారు వారు, గొర్రె మేకల రక్తాన్ని. అయితే ఆ రక్తము వలన వారికి సరైనటువంటి నివారణ దొరకలేదు. అందుకొరకే ఏం చేస్తున్నాడట? ఆయన శ్రేష్టమైన సేవకత్వాన్ని పొందినవాడై మధ్యవర్తిగా వచ్చి రెండవ నిబంధన ఏర్పాటు చేసి ఒక కొత్త నిబంధన చేస్తానని చెప్తున్నాడు. ఆ కొత్త నిబంధన ఇశ్రాయేలు వంశంతోనూ యూదా ఇంటి వారితో చేస్తానన్నాడు. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితో చేసేటువంటి ఆ కొత్త నిబంధన మన జీవితాల్లో కూడా ఆయన అనుగ్రహించాడని చెప్తున్నాడు. ఆ కొత్త నిబంధన ఇశ్రాయేలుకి యూదా వారికి మాత్రమే కాదు, ఆ ఇశ్రాయేలు వారికి యూదా వారికి ఇచ్చిన నిబంధన ఏదయ్యా అంటే పాత నిబంధన. ఇప్పుడు మరలా ఒక కొత్త నిబంధనని వారితో పాటుగా మనకు కూడా చేస్తానని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అందుకొరకే మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకువెళ్ళటానికి ఆ దినాల్లో ఏం చేస్తారు? వారు యాజకుడు వచ్చి ఆ బలులు అర్పించి రక్తాన్ని చిందించి యాజకత్వాన్ని జరిగించాడు. అయితే ఆ యాజకత్వం ఎలా జరిగిందయ్యా అంటే శాశ్వతమైన యాజకత్వం కాదు అది. అహరోను యాజకుడుగా నియమించబడ్డాడు. అహరోను పిల్లలిద్దరూ యాజకులుగా నియమించబడ్డాడు ముందు. అయితే వారిద్దరూ కూడా ఏం చేశారు? అన్ని అగ్ని దావటం ద్వారా మరణించారు. ఉగ్రతకి, దేవుని ఉగ్రతకి బలైపోయారు. అందుకని దేవుడు మరలా మోసే ద్వారా చెప్తున్నాడంటే, ఇదిగో అహరోను వంశానికి ఆ యాజకత్వం ఇవ్వండి. ఆ యాజకత్వంలో ఆ తండ్రి చనిపోయిన తర్వాత యాజకుడు ఏం చేయబడ్డారు? వారి కుమారుడికి ఆ యాజకత్వం ఇవ్వబడింది. ఆ కుమారుడికి యాజకత్వం ఇచ్చాడు. ఆ కుమారుడు యాజకత్వం చేసిన తర్వాత వాడు చనిపోయినాక వాళ్ళ కుమారుడు వచ్చారు. అయితే ఇక్కడ
చనిపోయేటువంటి యాజకత్వం కాకుండా ఏమన్నాడు, శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటి యాజకత్వాన్ని జరిగించడానికి, మరి శ్రేష్టమైనటువంటి యాజకత్వాన్ని మనం కలిగి ఉండటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మధ్యవర్తిగా అప్పగించుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే హేబేలు రక్తము కంటే కూడా మరి శ్రేష్టమైన రక్తాన్ని మన కొరకు ఆయన అప్పగించడానికి వచ్చాడు అని చెప్తున్నాడు. హేబేలు రక్తం ఏం చేసిందట, ఆ పొలంలో నుంచి దేవునికి అది మొర్రపెట్టిందట. అయితే ఇప్పుడు దానికంటే కూడా శ్రేష్టమైనటువంటి రక్తము యేసుక్రీస్తు అనేటువంటి మధ్యవర్తి మన కొరకు కార్చాడు. ఆ మధ్యవర్తి కార్చిన రక్తం అట దేవుని దగ్గర మన నిమిత్తము మొరపెడతా ఉంది. హేబేలు రక్తం ఎవరి కోసం మొరపెట్టింది? హేబేలు కోసమే మొరపెట్టుకుంది. దేవా నన్ను నా అన్న చంపేశాడు నాయన అని హేబేలు కోసమే మొరపెట్టుకుంది అది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరి ఎవరి కోసం మొరపెడుతున్నాడట? మన అందరి కొరకు మొరపెడతానట. ఆయన నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి యాజకుడుగా మనందరి నిమిత్తము ఆయన మొరపెట్టడానికి ఆయన వచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన ఆయన మధ్యవర్తిగా లోకానికి వచ్చాడు. ఆ మధ్యవర్తిత్వం అనేది ఈ లోకంలో మాత్రమే కాదు, కానీ రాబోయే లోకంలో కూడా ఉంది అని చెప్తున్నాడు. ఎందుకంటే 2 మరణాలు ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నారు. పాపం వలన వచ్చిన జీతము మరణము, అది శారీరకమైన మరణం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన మరణం కూడా. అయితే మొట్టమొదట ఆదాము హవ్వలు ఆత్మ సంబంధంగా చనిపోయారు, ఆ తర్వాత శరీర సంబంధంగా చనిపోయారు. అలాగే పౌలు గారే చెప్పినట్లుగా ఒక మనుషుని యొక్క అవిధేయత ద్వారా పాపం వల్ల మరణం అందరికి ఎలాగో సంప్రాప్తమైందో, అలాగే ఒక మనుషుని యొక్క విధేయత వలన పాపములో నుంచి విడుదల విమోచన మరి అనుగ్రహించబడుతుంది అని జ్ఞాపకం చేస్తున్నారు. అయితే మొదటి మరణం అనేది భూమి మీద చచ్చిపోతాం, రెండవ మరణం అనేది పైన చనిపోతాం అన్నమాట. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటే 20వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం 15 దాకా మనం చదివితే అక్కడ యోహోను గారు రాస్తూ చెప్తున్నాడు, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు ఇప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము ఇప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటి బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళ లోకమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము అని ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడదో వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఏమన్నాను ఇక్కడ? దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి మాత్రం రక్షించడానికి రాలేదు, రాబోయే ఉగ్రతలోంచి రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆ రాబోయే ఉగ్రత ఏదైనా అంటే చాలామంది చనిపోయిన తర్వాత ఏమవుతుందో అనుకుంటారు, కానీ ధవళ సింహాసనం మీద నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు కూర్చున్నప్పుడు ఆయన ఎదుటట మృతులందరూ కూడా సమకూర్చబడతారట. ఆ మృతులు ఎక్కడ చనిపోయినా సరే వారందరూ అప్పగించబడతారు. వారందరినీ కూడా ఆయా స్థలాలు అప్పగిస్తాయి. సముద్రము కదా, నీరు అనేది అక్కడ ఉన్న వారందరూ కూడా అప్పగిస్తుంది. అగ్ని అనేది అక్కడ వాళ్ళలో ఉన్న చనిపోయిన వారందరూ అప్పగిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చనిపోయినాక ఎక్కడికి వెళ్ళారు? మృతుల లోకానికి వెళ్ళారట, పాతాళంలోకి వెళ్ళారు. ఆ
ఆ పాతాళం అట వాళ్ళందరినీ దేవుని ఎదుట అప్పగిస్తాట. అందరూ కూడా దేవుని ఎదుట నిలబడి ఉంటారు. అప్పుడు తీర్పు తీర్చబడుతుంది. రెండవ మరణం అనేది అక్కడ అప్పగించబడుతుంది. ఎవరికి అప్పగించబడుతుంది అంటే ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడి ఉండదో వారికి అప్పగించబడుతుంది. అందుకొరకే ఆ మరణములో నుంచి మనం తప్పించడానికి పాపం వల్ల వచ్చిన జీతం ఏంటంటే మరణము వశము కాకుండా మనల్ని కాపాడటానికి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి ఆయన రక్తము ద్వారా మనకి విమోచన ఇచ్చి మనను జీవగ్రంథముందు రాయించాడని చెప్తున్నాడు. అందుకొరకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు చెప్పినట్టుగా ఏమన్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అని చెప్పాడు. హల్లెలూయా. యేసు క్రీస్తునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు. అంటే క్రీస్తులో మనం ఉన్నామంటే ఈ మరణము కానీ ఆ మరణం కానీ ఏది కూడా మనం ఏమీ చేయలేదు. ఎందుకు? జీవగ్రంథంలో మనం రాయబడతాము. జీవగ్రంథంలో రాయబడ్డాము కనుక మనము రెండవ మరణములో నుంచి తప్పించబడతాము. కనుక ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే పాతాళమును మృతుల లోకమును ఎక్కడికి పంపిస్తా అన్నాడు? అగ్ని గుండములోనికి పంపిస్తా అన్నాడు. అది రెండవ మరణము. అయితే జీవగ్రంథంలో రాయబడిన వారు అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడగబడిన వారు, యేసుక్రీస్తు వారి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఆ పాపాన్ని తీసివేసి, ఆ ఉగ్రతను తీసివేసి, ఆ శాపాన్ని తీసివేసి, దానివల్ల వచ్చేటువంటి జీతము మరణాన్ని తీసివేసి జీవగ్రంథంలో రాశాడు. కనుక ఇప్పుడు మనమందరము కూడా ఆ శిక్షా విధిలో నుంచి తప్పించబడతాము. దానికే ఆయన మధ్యవర్తిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు అని జ్ఞాపకం చేశాడు. ఆయన రావటం ద్వారా మన జీవితాలకి మేలు ఇచ్చాడు. ఆయన రావటం ద్వారా మన జీవితాలకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన రావటం ద్వారా రెండవ మరణంలో నుంచి మనం తప్పించి మన జీవితాల్లో సంతోషంగా ఆనందంగా దేవునితో జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించడానికి ఆయన లోకానికి వచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే మరొక మాట మనం చదివినట్లయితే అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 24వ వచనంలో కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఏమన్నా అంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు యొక్క కంటే కూడా మరి శ్రేష్టమైనగా పలికేటువంటి ప్రోక్షణ రక్తము దగ్గరికి మనము వచ్చి ఉన్నాము. ఆయన దగ్గరకు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఏమన్నా అంటే మనం అందరము కూడా ఆయన కృపాస్థానం దగ్గరికి చేర్చబడే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. లేకపోతే ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? మృతుల లోకమును పాతాళమును ఎక్కడ వేశాడు? ఆయన అగ్ని గుండములో వేశాడు. ఆ అగ్ని గుండములోంచి తప్పించబడ్డ వారందరూ ఆయన సన్నిధిలోనికి చేర్చబడతారు, ఆయన దగ్గర ఉండగలుగుతారు. అందుకొరకే నా ద్వారా తప్ప మరి ఎవడు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరలేడు. కారణం ఏంటంటే ఆయన మధ్యవర్తిగా లోకానికి వచ్చాడు. ఆయన దైవ మానవుడుగా లోకానికి వచ్చాడు. కనుక దైవ సంబంధమైనటువంటిది మానవ సంబంధమైనటువంటి సమస్తాన్ని ఎరిగిన వాడై ఆయన మన జీవితాలకి మేలు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చి మనల్ని విడిపించి విమోచించి మనను పరిశుద్ధులుగాను శుద్ధులుగాను చేసి మన శాప పాపాలను తీసివేసి ఉగ్రతలో నుంచి తప్పించి దేవునితో మనల్ని సంధి చేసి దేవుని యొక్క సన్నిధిలో జీవించే ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన అంటే యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా లోకానికి వచ్చాడు. కనుక అలాంటి గొప్ప మధ్యవర్తి అయినటువంటి ఆ ప్రభువుని మనం కలిగిన వారమై ఉన్నాము. కనుక ఈ యొక్క శ్రమల ధ్యానాల్లో మరి మధ్యవర్తిగా వచ్చిన మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన చేతులకి మనం అప్పగించుకొని మమ్మల్ని ఉగ్రతలో వచ్చి తప్పించి మా జీవితాల్లో ప్రభా నీతో జీవించే భాగ్యాన్ని తండ్రి అయిన దేవుని దగ్గర పరలోకంలో చేర్చబడే అవకాశాన్ని మనం దయచేయ ప్రభు అని ఆ ప్రభువు దగ్గర మనందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి ప్రార్థన